మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ పిలుపునిచ్చారు. వినాయక చవితి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో తెలుగు యువత అధ్యక్షులు బాలకృష్ణ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొండయ్య హాజరై మట్టి విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేశారు. కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రంగు రసాయనాలతో తయారు చేసే విగ్రహాలను నిషేధించి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించుకోవటం వల్ల ఎంతో కొంత పర్యావరణాన్ని కాపాడిన వారు అవుతామంటూ అన్నారు. ఈ సాంగ్ మిక్స్ బై ఆ కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇవాళ గడియార స్తంభం సెంటర్లో ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఒక అవేర్నెస్ వచ్చింది. ప్లాస్టిక్ రహిత సమాజం ఉండాలి, రంగులు లేనటువంటి సమాజం ఉండాలి, మట్టిని స్వచ్ఛమైన మట్టితో వినాయకుని యొక్క విగ్రహాన్ని ఇస్తూ కొత్త కల్పానికి సంబంధించిన పుస్తకాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం అని చెప్పేసి ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను.